డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని సరిగ్గా సేవ్ చేయడం అనేది ఇంకా కష్టం అనిపిస్తుంది. ఇక మీద అలా అవ్వదు. 2026లో మీ డబ్బుని ఎఫిషియెంట్గా సేవ్ చేయడానికి 5 ప్రాక్టికల్ వేస్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఎంత సింపుల్ అండ్ ఇంప్లిమెంటబుల్ అంటే మీకు ఎంత తక్కువ ఆదాయం ఉన్నా కూడా ఈ 5 విషయాలను మీరు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ 5 దారుల్లో మీ డబ్బుని చాలా స్ట్రాంగ్గా సేవ్ అనేది చేసుకోండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం అండి ఇది. ఎంత బడ్జెటింగ్ చేసినా కూడా, ఎంత క్యాల్కులేషన్ చేసినా కూడా ఎంతో కొంత అమౌంట్ మనకు తెలియకుండా ఖర్చు అయిపోతుంది. దాన్ని ఆపడానికి ఉండే మార్గం ఏంటి? అదే స్టెప్ నంబర్ 1 ఏంటంటే రైట్ డౌన్ బిఫోర్ స్పెండింగ్. మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టినా, 100 రూపీస్ ఖర్చు పెట్టినా, 10,000 ఖర్చు పెట్టినా మీరు మొదటిది రాసుకోవాలి. మీ దగ్గర ఒక చీటీ ఉంది, దాంట్లో రాసుకుంటారు. దాని తర్వాత ఒక గూగుల్ షీట్కో ఎక్సెల్ షీట్కో ఎంట్రీ చేసుకుంటారు ఎవ్రీ డే. అది కూడా ఓకే. గూగుల్ షీట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఒక షీట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కాఫీకి వెళ్ళారు. 80 రూపీస్ కాఫీకి మీరు పే చేయాలి. ఆ షీట్లో 80 రూపీస్ ఎంటర్ చేయండి. దాని తర్వాతే పే చేయండి. ఎందుకంటే మనం పే చేసిన తర్వాత ప్రాపర్గా ట్రాక్ ఉంచుకోము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ డౌన్. ఎంత చిన్నదైనా ఆ ఖర్చు రైట్ డౌన్. ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మీకు ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఎందుకు ఖర్చు పెడుతున్నాను? ఎవ్రీ వీక్ నాకు తెలియకుండా ఒక 600-700 రూపీస్ పే చేస్తున్నాను. దేనికి? టీ మరియు స్నాక్స్కి అంటే 700 రూపీస్ ఎవ్రీ వీక్. ఒక మంత్కి మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ అయిపోతుంది. 2,800-3,000 రూపీస్ అయిపోతుంది. సో దాన్ని మీరు కనిపెట్టవచ్చు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాను. దాని తర్వాత టైమ్లీ రివ్యూ చేయాలి మీరు. ఇది నాకు నెససరీయా? ఎవ్రీ వీక్ ఇంత నేను టీ మరియు స్నాక్స్ గురించి ఖర్చు పెడుతున్నానా? అలా అవ్వకూడదు. సో అందుకే డేట్, ఎక్స్పెన్స్, ఎందుకు, వై, ఇవి మీరు ఒక షీట్ మెయింటైన్ చేసినట్లయితే మీ ఖర్చు అన్నది పోతూ పోతూ ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఫస్ట్ వన్, రైట్ డౌన్ బిఫోర్ యూ స్పెండ్. సెకండ్ అండి, మీరు నో స్పెండింగ్ డేస్ ప్లాన్ చేయవచ్చు. నో స్పెండింగ్ డేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days లీవ్ ఉంటుంది, లేకపోతే సండే ఆఫ్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఈ రోజు నేను యూపీఐ వాడను, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటితో నేను ఏ విధమైన పేమెంట్ చెయ్యను. నో స్పెండ్ డే. నేను ఈరోజు దేనికి కూడా ఖర్చు పెట్టను, క్యాష్ కూడా యూజ్ చెయ్యను. అలా మీరు ప్లాన్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే బెటర్గా ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజుకి నాకున్న అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, దాన్ని నేను దానికన్నా ముందే ప్లాన్ చేసుకోవచ్చా, లేకపోతే అవాయిడ్ చేయొచ్చా? ఇలాంటిది మీకు కొంచెం ప్లానింగ్కి హెల్ప్ అవుతుంది. లేదు నేను ఎంత ప్లాన్ చేసినా స్పెండ్ చేసేస్తాను అనుకున్నట్లయితే మేబీ స్మాల్ టికెట్ స్పెండింగ్, ఒక 50 రూపీసో 100 రూపీసో లేకపోతే పెట్టి క్యాషో, అలాంటి క్యాష్తోనే మీరు డీల్ చేయాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 day per week మీరు నో స్పెండింగ్ డే ప్లాన్ చేసుకున్నారంటే ఒక మంత్కి 4 to 5 days, అట్లీస్ట్ ఒక 100 రూపీస్ మీరు సేవ్ చేసుకున్నా కూడా మంత్లీ 500 రూపీస్ మీరు సేవ్ చేసుకుంటారా? ఈ 500 రూపీస్ మేబీ 1 వీక్ మీకు మీ ఆఫీస్కి ట్రావెలింగ్ కాస్ట్ అయిపోతుంది. ఇలా మీకు చిన్న చిన్న సేవింగ్స్ కూడా లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో నో స్పెండింగ్ డేస్ ప్లాన్ చేసుకోండి. థర్డ్ వన్, 100 రూపీ రూల్. అంటే ఇది ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. దానికి బడ్జెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ 25,000 అనుకోండి. 20,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ని మీరు ఒక వేరే అకౌంట్కో లేకపోతే శాలరీ వచ్చిన ఒక 3-4 డేస్లో రెంటు, గ్రాసరీసు, పిల్లల స్కూల్ ఫీజు ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటారు. అయిపోయింది ఆ ఖర్చు. దాన్ని అవాయిడ్ చేయడానికి మీ దగ్గర అవకాశం లేదు. దాని తర్వాత మీకు ఒక 5,000 రూపీస్ మిగులుతుంది కదా, దాంట్లో ఒక 4,000 రూపీస్ సేవింగ్స్ అనుకోండి. మిగిలిన 1,000 రూపీస్ మీకు తెలియకుండా ఎవ్రీ మంత్ ఖర్చు అయ్యే అమౌంట్ అయితే ఆ 1,000 రూపీస్ని మీరు క్యాష్ పెట్టుకోండి. ఆ క్యాష్ స్మాలర్ డినామినేషన్స్ అంటే 100 రూపీస్ నోటు లేకపోతే 100 రూపీస్ కన్నా తక్కువ వాల్యూ ఉన్న నోటులతోనే మీరు స్పెండ్ చేయాలి. డైరెక్ట్గా యూపీఐయో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్నో అలాంటిది చేయకండి. ఈ మిస్లేనియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది కదా, లేకపోతే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది కదా, దాన్ని క్యాష్తోనే డీల్ చేయండి. అది మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే ఈ అన్ప్లాన్డ్ స్పెండింగ్ ఉంటుంది కదా,
దానికి మీరు డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. మీ పర్సులో డబ్బు ఉంటుందనుకోండి, డబ్బులుంటే మాత్రమే మీరు ఖర్చు పెడతారు. అలానే ఖర్చు చేసే కొద్దీ వాలెట్ ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు ఇదేంటి డబ్బులన్నీ అయిపోయాయి కదా, సో నా 1000 రూపీస్ లిమిట్ని అప్పుడే నేను ఖర్చు పెట్టేశానా, ఒక పెయిన్ ట్రిగరింగ్ పాయింట్లా ఉంటుంది. అంటే స్మాల్ కరెన్సీలోనే ఖర్చు పెట్టాలి అని దాన్ని అరేంజ్ చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అలానే ఫిజికలీ టఫ్. ఇప్పుడు క్యాష్ లేకపోతే నేను ఖర్చు పెట్టలేను, అదే రూల్. ఈ 100 రూపీస్ రూల్ చెప్పేది అదే. మీకు ఏదైతే అన్ప్లాన్డ్ ఖర్చు ఉందో దాన్ని క్యాష్ రూపంలోనే ఖర్చు పెట్టండి, అది కూడా లోవర్ వాల్యూ నోట్స్తో. ఇప్పుడు 1000 రూపీస్కి 2 500 రూపీస్ నోట్ ఇచ్చేది కూడా మీకు అంత పెయిన్ఫుల్గా ఉండకపోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10-15 నోట్స్ మీ వాలెట్లో ఉంది, అది మొత్తం ఖాళీ అయిపోయిందంటే మీకు అనిపిస్తుంది అరే ఇంత డబ్బు ఖర్చు పెట్టేశానా అని. సో అందుకే ఈ 100 రూపీ రూల్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు విత్ లోవర్ డినామినేషన్ నోట్స్. ఈ రూల్ని పాటిస్తే మీ సేవింగ్స్ స్ట్రాంగ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పే రూల్స్ని మీరు పాటించినట్లయితే మీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సీరియస్గా ఆలోచించండి. దాని గురించి నేను పాలసీ బజార్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు పాలసీని కొనుగోలు చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని కొనుగోలు చేయండి. ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందొచ్చు. 699 రూపీస్ వరకు మీరు ఎవ్రీ మంత్ ప్రీమియం పే చేసినట్లయితే ₹1 కోటి వరకు కవరేజ్ని పొందడానికి అవకాశం ఉంది. సో ఆలస్యం చేయకండి, ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు సూట్ అయ్యే పాలసీని కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 4th పాయింట్ ఏంటి? కన్వీనియన్స్ కాస్ట్. ఇది మనం లెక్కించమండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎవ్రీ డే మీరు కూరగాయలు కొంటారనుకోండి, మీ ఇంటికి ఏదో నెసెసిటీ ఉంది, అక్కడే మీ బిల్డింగ్లో ఉన్న ఒక షాప్కి వెళ్తారు, లేకపోతే జెప్టో, బ్లింకిట్ ఇలాంటిలో మీరు ఆర్డర్ చేస్తారనుకోండి, దానికి మీరు డెలివరీ ఛార్జెస్ పే చేయాలి. మార్కెట్లో ఏదైతే ఆ ప్రోడక్ట్కి రేట్ ఉందో దానికన్నా కొంచెం ఎక్కువే మీరు పే చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ప్రతిదీ కొనుగోలు చేసే ముందు బల్క్లో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత, నాకు 1 మంత్లో ఎంతవరకు నెసెసిటీ ఉంటుంది, ఎంతవరకు నేను కొనుగోలు చేస్తాను, కూరగాయల గురించి నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను, ఒకవేళ ఏదో గ్రాసరీ గురించి నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను, బల్క్లో కొన్నట్లయితే ఎంత సేవ్ అవుతుంది, రిటైల్లో కొన్నట్లయితే నేను ఎంత ఎక్కువగా పే చేస్తున్నాను అనే ఒక కంపారిజన్ మీకైతే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనుకోండి, మార్కెట్కు మీరు వెళ్ళి 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్కి కావాల్సిన కూరగాయలు కొన్నట్లయితే మీరు పే చేసేది హోల్సేల్ రేటు. అదే మీరు మీ ఇంటి దగ్గర ఎవ్రీ డే మీరు తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ 1 or 2% ఎక్కువ మీరు పే చేస్తారు. 1 or 2% అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఎక్స్పెన్సెస్లో 2% వరకు సేవ్ అవుతుందంటే ఇమాజిన్ ఒక సంవత్సరానికి 12 to 24%. ఓకే, మీ శాలరీ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అవుతుంది? 24% కన్నా ఎక్కువ రైజ్ అవుతుందా? అలా రూపీ సేవ్డ్ ఈజ్ రూపీ ఎర్న్డ్ అంటారు కదా, అలా మీరు మీ శాలరీకి ఇంకొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేసినట్టు ఇలా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే. సో కంపేర్ చేసి దాని తర్వాత మీకు అవకాశం ఉన్నట్లయితే పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ ఎంతవరకు మీరు ఖర్చు పెడతారు, ఎంతవరకు నెసెసిటీ ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి బల్క్ ఆప్షన్ గురించి ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్, వీక్లీ ఎక్స్పెండిచర్ లిమిట్ మీరు ప్లాన్ చేయాలి. నేను ఒక నెలలో 8,000 రూపీస్ స్పెండ్ చేస్తాను, సో ఎవ్రీ వీక్ 2,000 రూపీస్ అవుతుంది. దీనికి మీరు ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ని పాటించాలంటే 1 వీక్ అంటే 7 డేస్కి నాకు స్పెండ్ చేయడానికి ఉన్న అవకాశం 2,000 రూపీస్ మాత్రమే. ఒకవేళ నేను 2,000 రూపీస్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసేసి సెకండ్ వీక్కి ఒక 2,000 ఉంది కదా, ఇప్పుడు 4 వీక్స్ 2K కదా, నేను ఈ వీక్లో 3,000 రూపీస్ స్పెండ్ చేసేస్తా, ఈ వీక్లో జస్ట్ 1,000తో మేనేజ్ చేసేస్తా. నో, అలాంటి అవకాశం లేదు. ఎవ్రీ వీక్లీ లిమిట్ 2,000 రూపీస్. ఈ 2,000 రూపీస్ స్పెండ్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్గా ఖర్చు అవ్వలేదనుకోండి, జస్ట్ 1.5K స్పెండ్ చేశారనుకోండి, మిగిలిన 500 రూపీస్ని ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే సేవింగ్స్ దానికి మీరు డైవర్ట్ చేయాలి. 2,000 రూపీస్ ఇస్ ద లిమిట్. 2,000 రూపీస్ ఖర్చు అయిపోతే మీకు ఇంకేమీ దొరకదు. అలా మీరు ప్లాన్ చేయాలి. మంత్లీ 8,000 అని చూసుకున్నప్పుడు మనం ప్రాపర్గా ప్లాన్ చేయలేము. అట్లీస్ట్ ఎవ్రీ వీక్ అని స్ట్రిక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే చిన్న అమౌంట్
ఎక్కువగా మీకు గుర్తుంటుంది దేనికి ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టకూడదో అనే ఒక రియలైజేషన్ ఉంటుంది. అందుకే వీక్లీ ఎక్స్పెండిచర్ లిమిట్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. లాస్ట్లీ ఒక బోనస్ పాయింట్ అండి. ఏంటి ఈ బోనస్ టిప్ అంటే, ఈ అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అనేది అందరికీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లినిక్ విజిట్ పాపకో మీకో ఒంట్లో బాగాలేదు, దాని గురించి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. మేబీ ఒక 2000-3000 రూపీస్ ఖర్చు అవ్వచ్చు. సో అలాంటివి ఉంటాయి క్లినిక్ విజిట్స్. గెస్టులు వచ్చేస్తారు, వాళ్ళని ప్రాపర్గా మీరు చూసుకోవాలి, దాని గురించి ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ నేటివ్కి మీరు వెళ్ళాలి, ఏదో జరగకూడనిది జరిగింది, మీ ఫ్యామిలీతో మీరు ఉండాలి, అందుకే నేటివ్కి వెళ్ళాలి, అప్పుడు ఖర్చు అవుతుంది. ఏదో ఒక ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేసేసారు, గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఖర్చులు ఉంటాయి. దాని గురించి మీరు ఏం చేయాలంటే 5% ఆఫ్ మీరు ఏదైతే ఎక్స్పెన్సెస్ చేస్తారో ఎవ్రీ మంత్, దాన్ని అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ బకెట్లో మీరు మెయింటైన్ చేయాలి. అంటే నా శాలరీ 20K, నేను 5,000 రూపీస్ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఈ 5,000 రూపీస్లో 250 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ గురించి మెయింటైన్ చేస్తారు. సో మనం ఈ వీక్లీ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ వీక్లీ ఎక్స్పెండిచర్లో మిగిలిన అమౌంట్ కూడా ఇలాంటి అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్కి యాడ్ ఆన్ అవుతూ వెళ్ళాలి. సో ఒక 6 మంత్స్ మీరు ప్లాన్ చేసినట్లయితే, దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే, అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ గురించే మీ దగ్గర ఒక మంచి అమౌంట్ అయితే డెఫినెట్గా యాడ్ ఆన్ అవుతుంది. మీకు అనిపించవచ్చు దీనివల్ల నాకు అంత పెద్దగా సేవింగ్స్ అవ్వకపోవచ్చు అని, బట్ మీకు ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ అవుతుంది. మీరు బెటర్గా ప్లాన్ చేస్తారు, కంపేర్ చేసి ప్రైజ్ని పే చేయరు, వాల్యూ గురించి పే చేస్తారు. అంటే కంఫర్ట్ గురించి మీరు పే చేయరు, వాల్యూ గురించి పే చేస్తారు. అలా మీ డబ్బుకి ఎక్కువ వాల్యూని మీరే ఇస్తారు. ఆ వాల్యూ ప్రపోజిషన్ అన్నది ఫ్యూచర్లో మీకు బెటర్గా ప్లాన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఈ 6 స్టెప్లు 2026లో మీకు ఎక్కువ డబ్బుని ప్రాపర్గా సేవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.